ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద మట్టిని బయటకు పంపుతున్నారు. గంటకు 800 టన్నుల మట్టిని బయటకు డంప్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టతరం కావడంతో ఢిల్లీ నుంచి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం రంగంలోకి దిగింది. టన్నెల్ వద్ద ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యల బృందాలకు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సహాయక చర్యలు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో మరో 1-2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. టన్నెల్లో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం సెర్చింగ్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు ఉబికి వస్తోంది. కాగా టీబీఎంను కట్టర్స్తో రైల్వే సిబ్బంది కట్ చేస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టన్నెల్ దగ్గర 2025 ఫిబ్రవరి 22 ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్లో రింగులు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్లో భారీగా బురద నీరు ఉబకడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలు రెస్క్యూ ఆపరేషన్ ఛాలెంజింగ్ గా మారాయి. ఇక 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 12 రోజులు అయినప్పటికీ కూడా సహాయ చర్యలు మాత్రం మందకొడిగానే కొనసాగుతాయని చెప్ప తప్పదు. దాదాపు 12 రోజులు అయినప్పటికీ కూడా 11 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో ఆశించిన జనకంగా మాత్రం ఇప్పటి వరకు గల్లంతైన 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. నిన్న ఒక పురోగతి సాధించినందుకు చెప్పొచ్చు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో దాదాపుగా ప్రతి గంటకు 800 టన్నుల మట్టిని కూడా బయటికి తరలిస్తున్నారు. నిన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. మరోవైపు సొరంగం వద్ద ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం వద్ద కూడా దాదాపు భారీగా నీరు వచ్చి ఉబ్బికి వస్తున్న సందర్భంగా నీరును బయట తోవడం కష్టతరంగా మారింది. అయితే ప్రస్తుతానికైతే కూడా 12 బృందాలతో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ బృందాలతో గల్లంతైన 8 మంది కోసం ఆచూకీ కోసం కూడా సర్చింగ్ కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. టీబీఎం వద్ద కూడా ఇప్పటికే రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టడంతో కూడా టీబీఎం మిషన్ కూడా కట్ చేస్తున్నారు. ఇది కనుక ఈ రోజు పూర్తి అయితే టీబీఎం మిషన్ భాగాలను కూడా బయటకు పంపిస్తే ఒక పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయ చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా అధికారులు ఎవరు కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వకుండా కూడా గోప్యత పాటిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు లేక రేపు కూడా వచ్చే వరకు పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోష్మా. రైట్ నరేంద్రాచారి.